సినీ నిర్మాత తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడైన చలసాని అశ్విని దత్ త్రితండి చినజీయర్ రామానుజస్వామిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల చినజీయర్ నేతృత్వంలో సమతామూర్తి రామానుజస్వామి విగ్రహం హైదరాబాద్ శివార్లలో ఏర్పాటవడం, అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం, 100కు పైగా దేవాలయాలతో ఓ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం తెలిసిన విషయాలే. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఆధ్యాత్మిక క్షేత్ర ఏర్పాట్లో ప్రభుత్వం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. వ్యక్తిగతంగా కూడా చినజీయర్ స్వామికి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు. కానీ ఆధ్యాత్మిక క్షేత్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ఇప్పటి వరకు అక్కడికి వెళ్లలేదు. చినజీయర్ కేసీఆర్ మధ్య వచ్చిన విభేదాలే అందుకు కారణమంటారు కొందరు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన మై హోం రాజేశ్వరరావు ఈ ఆధ్యాత్మిక క్షేత్రం నిర్మాణంలో ఆర్థిక సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద కథ ఉంది సమతామూర్తి ఆధ్యాత్మిక కేంద్రం వెనుక. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఈ కేంద్రానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. హైదరాబాద్కి సరికొత్త ల్యాండ్ మార్క్ అన్నదగ్గ రీతిలో ఇంతటి ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రాన్ని తీర్చిదిద్దిన చినజీయర్ స్వామిని సినీ నిర్మాత చలసాని అశ్విని దత్ వెధవన్నర వెధవ అంటూ విమర్శించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చినజీయర్ని కలుద్దామని చంద్రబాబుకి చెబితే మానవ సేవ అంటే ప్రజాసేవ అని, అంతే తప్ప ఇలాంటి దొంగ స్వామీజీలకు సేవ చేయడం కాదని చంద్రబాబు చెప్పారని అశ్విని దత్ చెప్పుకొచ్చారు. అశ్విని దత్ ఏ పాత గొడవలతో ఈ వ్యాఖ్యలు చేశారో గాని చినజీయర్ ఆశీస్సులు అందుకున్న రాజకీయ ప్రముఖుల్లో చంద్రబాబు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ అంశంపై మాట్లాడుతూ చినజీయర్ మీద పై విధంగా వెధవన్నర వెధవ అంటూ విరుచుకుపడ్డారు అశ్విని దత్. అంతేకాదు బ్లాక్ టిక్కెట్లు అమ్ముకున్నాడన్న అభియోగాలు అతని మీద ఉన్నాయని అశ్విని దత్ చెప్పారు. Social Post. Kindly subscribe Social Post. Please subscribe to Social Post. Social Post మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.